దేవుడా దేవుడా డబ్బులు ఎలా సంపాదించాలి ఆయన? దేవుడా డబ్బులు ఏ రకంగా సంపాదించాలి ఆయన? దేవుడా డబ్బులు ఎలా కొట్టేయాలి? ఏంట్రా వాళ్ళు ఇన్ని రోజులు డబ్బులు ఎలా సంపాదించని ఆలోచించాడు, ఇప్పుడు డబ్బులు ఎలా కొట్టాలని ఆలోచిస్తున్నావు ఏంటి కదా? రాత్రి మనీ సినిమా చూశాను రా. దాంట్లో వాళ్ళు డబ్బులు ఎలా కొట్టేద్దామని ఆలోచించిన తర్వాతే లైఫ్ లో సెటిల్ అయ్యారు. అది సినిమారా? అది పెద్ద సినిమా, ఇది చిన్న సినిమా. దేవుడా అయినా ఈ రోజుల్లో నీతిగా నిజాయితీగా సంపాదించాలంటే కష్టం రా. అయినా డబ్బు కొట్టేయడం అంటే మీ డాడీ జోబులోంచి తీసినంత ఈజీ అనుకున్నావారా? ఈజీగా మనీ సంపాదించాలంటూ ఇలా లేజీగా కూర్చుంటే ఎలాగరా? వాడు చెప్పేది కూడా కరెక్టేరా. ఈ రోజుల్లో మెట్లెక్కి వెళ్ళడం కన్నా లిఫ్ట్ మీద వెళ్ళడం ఈజీరా. అది కాదురా, ఇప్పుడు దాకా మనల్ని అందరూ ఎదవలు అన్నారురా, ఈ కాడి నుంచి ఎదవన్నారు ఎదవలు అంటారురా. అది కాదురా, ఎదవులు అన్న తర్వాత ఎదవులు అంటే ఏంటి, ఎదవన్నారు ఎదవులు అంటే ఏంటి? ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి రండ్రా వెళ్దాం. రేయ్ రేయ్ కార్తీక్, కార్తీక్, రేయ్ అయినా నాకు ఇంటర్వ్యూ ఉంది, రండ్రా వెళ్దాం. రేయ్ 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 కార్తీక్, నామకంగా చూస్తావేంటి? నడే. హలో, నమస్తే సార్. అవును సార్, ఈ రోజుల్లో తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, తాగటానికి మందు ఉండాలి సార్. 100 రూపాయలు సంపాదించేవాడు కూడా 50 రూపాయలు మందుకే ఖర్చు పెడుతున్నాడు సార్. రేపు ఉదయం 10 గంటలకల్లా మీకు 30 లక్షల రూపాయల క్యాష్ అందజేస్తాను సార్. ఉంటాను సార్, ఉంటాను. రేయ్ అన్నా 10 గంటలకి ఎమ్మెల్యేకి 30 లక్షల రూపాయలు పంపాలి. క్యాష్ రెడీ చేయి. అన్న మొన్నే కదన్నా డబ్బు పంపించింది. రేయ్, ఈ ప్రపంచంలో ఏ జబ్బుకైనా మందుందిరా, కానీ డబ్బు అనే జబ్బు పడితే దానికి మందు డబ్బేరా. వాడికి డబ్బు కావాలి, మనకి దందా కావాలి. ఎక్కడికి వెళ్ళిపోయావురా?
మీరు చెప్పిందే కరెక్ట్ రా. ఏమైందిరా? ఈ రోజుల్లో ఈ ప్రపంచం నీతిగా నిజాయితీగా బతకనివ్వదురా. ఎక్కడికి వెళ్ళా లంచం ఇచ్చినా నో గ్యారంటీ రా. ఏంట్రా నువ్వు అనేది? గొప్పోడి దగ్గర కొట్టాలి, పేదోడికి పెట్టాలి, ఇదేరా న్యాయం. ఏమైందిరా? మనకు మంచి అవకాశం దొరికిందిరా. ఏంట్రా అది? ఈ రోజుల్లో లిక్కర్ సిండికే పేరు చెప్పుకొని కొంతమంది ఎదలు లక్షల నుంచి కోట్లు గడిస్తున్నారు రా. అటువంటి వాళ్ళ దగ్గర మనం డబ్బు కొట్టేయాలి. అది ఎలా సాధ్యం రా? అది ఎలా కుదురుద్దురా? ఏం లేదురా, ఇందా మీరు గుడికి వెళ్ళినప్పుడు బయట ఒకటి ఫోన్ మాట్లాడడం విన్నా. ఈ లిక్కర్ సిండికేట్ ద్వారా వచ్చిన బ్లాక్ మనీ రేపు ఎమ్మెల్యే ఇంటికి చేరుతుందిరా. దాన్ని మనం కొట్టేయాలి. అడ్రస్ ఎక్కడరా? రాధానగర్ 28వ వీధి, లెఫ్ట్ సైడ్ 3 ఇల్లు. రే కార్తీక్, ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటది? ఇటువంటివి చేయడానికి ఒకడున్నాడ్రా, ఎవడాడు? కాందాదా. కాందాదానా? కాందాదా ఎందుకురా? అటు పెద్ద దాదా కదా. ఇటువంటి వాటికి అటువంటి వాడే కరెక్ట్ రా. ఇప్పుడు ఏమంటావురా కార్తీక్? అయినా ఇప్పుడు మన మధ్యలో 4వ పర్సన్ అవసరమారా? బల్బు వెలగాలంటే బల్బు స్విచ్ చేయాలిరా, ఫ్యాన్ తిరగాలంటే ఫ్యాన్ స్విచ్ చేయాలి. ఇటువంటి వాటికి కాందాదా అయితేనే కరెక్ట్ రా. అవునరా కార్తీక్, కాందాదా డేంజర్ పర్సన్ అయినా న్యాయంగా ఉంటాడురా. మనకి 80% ఇస్తాడు, వాడు 20% తీసుకుంటాడు. ఏమంటావు? సరే మీ ఇష్టం. డన్. ఓకే డన్. ఎవరు? నమస్తే అన్న. నమస్తే. ఎవర్రా మీరు? అన్న, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డీల్ చేయాలన్నా. రేయ్, చదువుకోవడానికి మాస్టర్ దగ్గరికి, తినటానికి కంచం దగ్గరికి, సెటిల్మెంట్లు దందాలకి ఈ కాందాదా దగ్గరికి రావాల్సిందే. ఇంతకీ పనేంటి? అన్నా, రేపు రాధానగర్ 28వ వీధి, లెఫ్ట్ సైడ్ 3 ఇంట్లో ఉదయం 10 గంటలకు 30 లక్షల క్యాష్ ఎమ్మెల్యే ఇంటికి చేరుతుంది. దాన్ని మనం కొట్టేయాలి. అంతే అన్న. ఈ డీల్ ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు. రేపు ఉదయం 8 గంటలకల్లా మనం. ఏయ్, ఏంట్రా కాందాదాకి డైరెక్షన్ ఇస్తున్నావు? నేను చెప్తాను, నువ్విను. రేపు ఉదయం 10 గంటలకి వీధి చివర మీరు టచ్లో ఉండండి. నేను సిగ్నల్ ఇచ్చినప్పుడు వచ్చి మీరు క్యాష్ పట్టుకెళ్ళండి. ఈ డీల్కి నాకు 80%, మీకు 20%. అదేంటన్నా, ప్లాన్ మాది, దందా మీరు చేస్తున్నారు. నేను ఒక పెద్ద కేడి. నాకు లేదు ఎదురు ఏది, మీకు లేదు ఇంకో దారి. అన్న, ఒక్క నిమిషం ఆలోచించుకొని చెప్తామన్నా. ఏమన్నారా నువ్వు? మనకి 80%, వాడికి 20%. వాడేంట్రా, వాడికి 80%, మన 20% అంటున్నాడు. నేను అప్పటికి చెప్పా మన మధ్య 4% అవసరమా అని. ఇప్పుడు మనకి ఇంకో దారిలోకి ఏం చేశారు? ఏం చేస్తాం, పదండి. సరే అన్న, మీ ఇష్టం. ప్లాన్ అయితే మిస్ అవ్వకూడదు. వెళ్ళండి. ఓకే అన్న. అయితే బాలాజీ ఏడ్రా? అన్న, వాళ్ళ తమ్ముడు ఎంగేజ్మెంట్ అంట. వాళ్ళ తమ్ముడు ఎంగేజ్మెంట్ అయితే ఈడేం చేస్తున్నాడు రా? ఇవాళ డీల్ ఉందని చెప్పాను కదా. సర్లే కానీ క్యాష్ బ్యాగ్ ఉంది, తీసుకెళ్ళి కారులో పెట్టు. అలాగే అన్న. డిక్కి తీయండి. రేయ్, అన్నా, డిక్కీలో బ్యాగ్ పెట్టమన్నాను, పెట్టావా? పెట్టానన్నా. మరి అదేంటి? సూట్ కేసు అనుకున్నా అన్నా. ఒక్క పని సరిగా చేయరేంట్రా బాబు? డిక్కి తీయండి. సూట్ కేసు ఉండాలి. ఏమైంది? ఖాళీ సూట్ కేసేగా. నేను మా ఓన్ తీసుకుని వస్తాను, మీరు వెళ్ళండి.
ఏంట్రా పరిస్థితి? బ్యాడ్ లక్ రా. అన్న 6 నెలలైనా అన్న జీతం ఇచ్చి ఈసారైనా జీతం ఇవన్నా. ఇప్పుడు క్యాష్ వస్తుంది సరే అన్న. పదరా. ఏమా చూసారా మన డీల్కి ఎట్లాగా ఉన్నదో? మనం ఏం చేసినా ఇట్లాగే ఉంటుంది. ఏం తమ్మి ఫుల్ ఖుషీగా ఉన్నట్టున్నావు? రేయ్ మన వాటా తీసారా, మిగతా వాళ్ళు పంచుకుంటారు. చా అనుకునేది రివర్స్ అయిందిరా. ఎక్కడో తేడా జరిగిందిరా. ఒకవేళ వాడేమైనా ప్లాన్ మార్చాడేమో. అయినా ప్రతి మనిషి అనుకున్నట్టు జరిగితే ఈ ప్రపంచంలో పేదోడే ఉండారురా. రండ్రా వెళ్దాం. అన్నా నేను కూడా రానా? ఎందుకురా బాబు, నీతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండి బాబీ గారు డబ్బులు ఇవ్వాలి, వసూలు చేయి. అలాగే అన్నా. వీడా? ఏయ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. మంజీ రైటా? ఇక్కడ బైపాస్ రోడ్లో కార్ యాక్సిడెంట్ అయింది, వచ్చి కాపాడండి సరేనా? రాయ్ అర్జెంటుగా బండి వేసుకొని నేను చెప్పిన ప్లేస్కి రారా. ఏంట్రా కార్తీక్ అర్జెంటుగా రమ్మన్నావు? ఏంట్రా ఇది? చూర్రా. ఏంట్రా ఈ బ్యాగ్? ఏంట్రా ఈ డబ్బు? ఎక్కడరా ఈ డబ్బు అంతానే? మనం ఏ డబ్బు అయితే కొట్టేద్దాం అనుకున్నామో అదేరా ఈ డబ్బు. ఇంతలో అదేలా సాధ్యమైందిరా? ఎలా అంటే అమ్మయ్యా, ఈ డబ్బంతా మందే అన్నమాట. ఇందులో సగమేరా మంది. అదేంట్రా మళ్ళీ? ఆ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తుండగా ఒక సంఘటన జరిగిందిరా. అయ్యో తాతగారు, అయ్యో దెబ్బలు ఏమైనా తలిగాయా? తగలలేదు బాబు. రండి నేను తీసుకెళ్తాను. రండి పల్లె నేను దింపుతాను. నేను వెళ్తాను. అయ్యో తాతగారు, తాతగారు పర్వాలేదులే బాబు. నేను తీసుకెళ్తాను, కూర్చోండి. ఎక్కడికి వెళ్ళాలి? ఓల్డేజ్ హోమ్కి బాబు. ఓల్డేజ్ హోమ్?
ఇక్కడే బాబు మేము ఉండేది. ఇక్కడ మీరు చాలా మంచివారు బాబు. వెళ్తాను. తాతగారు మీకు పిల్లలు లేరా? అయినా ఇందాక కింద పడ్డప్పుడు సంచి కన్నా కంగారుగా ఏదో కవర్ తీసుకున్నారు. ఇదిగో బాబు, ఈ ఫోటోలో ఉన్నవాడు నా కొడుకు బాబు. కొడుకుండగా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏ తల్లికి తండ్రికి బిడ్డలు బరువు కాదు బాబు, కానీ పిల్లలకు మేము భారం అయిపోయాం. అయినా కొడుకు మనవాడైనా పెళ్ళయ్యాక పగవాడేగా బాబు. తండ్రి చెప్పే ప్రతి మాట వితండవాదుల్లాగే ఉంటుంది బాబు. ఈ ఓల్డేజ్ హోమ్లో నాలాంటి తండ్రులు తల్లులు చాలా మంది ఉన్నారు బాబు. మాలాంటి వాళ్ళని ఆదరించి మాలో దుఃఖాన్ని పోగొట్టి మాలో ఉత్సాహాన్ని నింపుతున్నారు బాబు ఈ ఓల్డేజ్ హోమ్ వారు. ఇక మీరు వెళ్ళి రండి. ఉంటా బాబు. అదిరా జరిగింది. ఆ రోజు నీ గుళ్ళ చూసింది ఆయన కొడుకునేరా. అసలు వాడు ఏంటని ఫాలో అయ్యారా? అక్కడ వాడు మందు మాఫియా గురించి విని ఈ డబ్బు కొట్టడానికి ప్లాన్ వేశారా? ఒకవేళ ఈ ప్లాన్ సక్సెస్ అయితే ఇందులో సగం ఓల్డేజ్ హోమ్కి ఇద్దాం అనుకున్నారా? కన్నా తండ్రి కన్నా వాడికి డబ్బేరా ముఖ్యమైంది. అటువంటి వాడి దగ్గర డబ్బు కొట్టడంలో తప్పు లేదనిపించిందిరా. అమ్మయ్యా, ఈ డబ్బు కొట్టేశామన్న బాధ కన్నా 10 మందికి సాయం చేసామన్న తృప్తి మిగిలిందిరా. నువ్వు అనుకున్నట్టే చెయ్యి. థ్యాంక్స్ రా. ఎవడై ఉంటాడ్రా? ఎవడు? ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. యుద్ధం గెలవాలంటే యుద్ధం చేయాల్సిందే. దీన్నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు.